వీడియోస్. కుచ్చిళ్ళ ఫ్రాక్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ప్లస్ లాంగ్ ఫ్రాక్ 4 ఇయర్స్ పాపది ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. నా దగ్గర మెజర్మెంట్స్ ఉంది, నేను మెజర్మెంట్స్ తీసాను. పాపది లెంత్ వచ్చేసి బాడీ లెంత్ 12 అంగుళాలు ఉంది. ఛాతి కొలత వచ్చేసి 24 అంగుళాలు ఉంది. నడుము కొలత వచ్చేసి 24 అంగుళాలు. షోల్డర్ వచ్చేసి 5 అంగుళాలు. ఆర్మో హోల్ వచ్చేసి 5 అంగుళాలు. స్కర్ట్ లెంత్ వచ్చేసి 25 అంగుళాలు. ఇవి ఎలా కట్ చేయాలి అనేది వివరంగా చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. 25 అంగుళాలు మనం స్కర్ట్ తీసేస్తాను. ఇది కుచ్చుల ఫ్రాక్కి మనం జాయింట్ చేస్తాము. స్కర్ట్ బాడీకి జాయింట్ చేస్తాము. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, 2 పన్నాలుగా తీసాను. బాగా గమనించండి. ఇది 2 మీటర్స్ ఉందండి ఈ క్లాత్. ఈ 2 మీటర్స్ క్లాత్ని 4 ఇయర్స్ బేబీకి నేను కుచ్చులు ఫ్రాక్ రెడీ చేస్తున్నాను. ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో డాట్ పెట్టుకోవాలి. పన్నాకి 2 పన్నాలకి అలాగే డాట్ పెట్టాలి. ఇది స్కర్ట్ పార్ట్. కరెక్ట్గా 2 మీటర్స్ ఉందండి. బాగా గమనించండి. క్లాత్ 2 మీటర్స్ ఉంది. ఇప్పుడు బాడీ పార్ట్. ఈ బాడీ పార్ట్ లైనింగ్ కట్ చేస్తాను. ఫస్ట్ స్కర్ట్ కూడా కట్ చేసి కుచ్చుల పార్ట్ మనం కట్ చేసుకున్నామండి. దానికి నేను లైనింగ్ కట్ చేస్తున్నాను. లెంత్ 25 అంగుళాలు పెట్టాము. మనం 25 అంగుళాలు పెట్టాను. ఈ 25 అంగుళాలని కొంచెం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ కింద ఇలా ఫోల్డింగ్ చేయటానికి 2 ఇంచెస్ నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. దీనికి ఒరిజినల్ క్లాత్ ఫోల్డింగ్ చేయకూడదు. ఇలా డిజైన్ వచ్చింది కాబట్టి దీనికి ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. లోపలేసే క్లాత్కి మాత్రం మనం కంపల్సరీగా ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ వదులుకొని 25 అంగుళాలు తీస్తున్నాను నేను. ఇది పట్టీ కోసం 2 ఇంచెస్. ఇక్కడి నుంచి ఇక్కడికి కట్ చేయండి.
కుచ్చుల కోసం తీసేసిన లైనింగ్ ఈ పార్ట్. ఇది బాడీ పార్ట్. ఈ ఉన్న క్లాత్ని బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, నేను 2 మీటర్స్ తీసుకున్నాను 4 ఇయర్స్ బేబీకి. ఇప్పుడు బాడీ పార్ట్ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను చూడండి. బాడీ పార్ట్ మెజర్మెంట్స్ వచ్చేసి లెంత్ 12 అంగుళాలు, చెస్ట్ 24 అంగుళాలు. బాడీ లెంత్ వచ్చేసి 12 అంగుళాలు పెడుతున్నాను. హార్మో హోల్ వచ్చేసి 5 అంగుళాలు పెడుతున్నాను. షోల్డర్ వచ్చేసి 5. ఇలా లైన్ తీస్తున్నాను హార్మో హోల్కి. చెస్ట్కి హార్మో హోల్కి ఒకే లైన్ వర్తిస్తుంది. ఐదు అంగుళాలు. టూ ఇంచెస్ నెక్ వెడల్పు. ఇక్కడ కూడా 2 ఇంచెస్. షోల్డర్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి ఎప్పుడైనా ఫ్రాక్స్కి, చిన్నపిల్లలకి. షోల్డర్ ఎక్కువ, నెక్ వైపు తక్కువ ఉండేలా చూడాలి. ఈక్వల్ పెట్టామంటే చిన్నపిల్లలకి జారిపోతుంది షోల్డరు. చెస్ట్ మెజర్మెంట్స్ వచ్చేసి ఇవన్నీ చూడండి, చుట్టు కొలత అంటారు కదా, చెస్ట్ మెజర్మెంట్స్ 24 ఉంది. ఈ 24ని 4గా డివైడ్ చేస్తామండి. ఈ 4 డివైడ్ చేసిన తర్వాత 1% తీస్తాము. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 24 అంగుళాలని చూడండి, 24 అంగుళాలని ఆఫ్ చేస్తే 12 అంగుళాలు వచ్చింది. ఈ 12ని ఆఫ్గా చేస్తే 6 అంగుళాలు వచ్చింది. ఈ 6 అంగుళాలు ఇది 4 ఫోల్డింగ్ ఉంది కాబట్టి 1% తీసుకున్నాం. 4 భాగాలుగా చేసి 1 వంతు తీసుకున్నాం. ఆ 1 భాగాన్ని మనం ఈ చెస్ట్కి పెట్టాలి. ఇక్కడ చూడండి, ఈ చెస్ట్కి ఇక్కడ పెట్టాను. చిన్నపిల్లలకి షేప్ అనేది ఉండదు కాబట్టి చెస్ట్ వేస్ట్ నేను ఈక్వల్గానే పెడుతున్నాను. ఈక్వల్గానే ఉంటుంది పిల్లలకి. ఇది ఖర్చు కోసం 1.5-2 ఇంచెస్ ఖర్చు. ఇది క్లాత్ కొంచెమే ఉంది కాబట్టి ఈ క్లాత్ ఇంత వదిలేస్తున్నాను నేను. యాక్చువల్గా ఈ క్లాత్ అడ్డం వేస్తే సరిపోతుందండి, కానీ అడ్డం మాత్రం వేయకూడదు. ఎప్పుడు బట్టలు అడ్డం వేసి స్టిచ్ చేయకూడదు, క్లాత్ నిలువే వేసుకోవాలి. ఇక్కడ హార్మో హోల్కి 1/2 ఇంచ్ పెట్టాను. హాఫ్ ఇంచ్ని టచ్ చేసుకొని మనం రౌండ్ తీస్తే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ చెస్ట్ దగ్గర కంపల్సరిగా డాట్ పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ మనకు కనిపిస్తుంది. నెక్కి మనం ఎంత వెడల్పు అయితే వదిలేసామో అంత వెడల్పులో డాట్ పెట్టాలి. విడదీసిన తర్వాత బ్యాక్, ఫ్రంట్ మనకి నచ్చిన విధంగా మోడల్ని కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్, బ్యాక్ పార్ట్ బ్యాక్. ఇది బ్యాక్ పార్ట్. డ్రాయింగ్ వేసింది ఫ్రంట్కి యూజ్ చేసుకోవాలి. ఫోర్ ఇంచెస్ బ్యాక్ నెక్ డౌన్ పెడుతున్నాను.
ఫ్రంట్ నెక్ డౌన్ 4 ఇంచెస్ ఉంది. పాన్ నెక్ షేప్లో తీస్తున్నాను. నెక్ ఈ మోడల్లో కట్ చేశాను. బ్యాక్ నెక్ రౌండ్గా తీసాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని దాని మీద పెట్టి కట్ చేస్తాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ ఎలా జాయింట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. 2 పీసెస్గా మనం కట్ చేసుకుందామండి. ఒకటి ఫ్రంట్ పార్టు, ఒకటి బ్యాక్ పార్టు. ఇలా లైనింగ్ ఎంత ఉందో, ఒరిజినల్ క్లాత్ ఎంతైతే తీసామో లైనింగ్ కూడా నేను సమానంగా తీసుకున్నాను. ఇది లోపల లైనింగ్ షైనింగ్ క్లాత్. ఈ షైనింగ్ క్లాత్ని చూసుకోవాలి, ఎటువైపు లోపల ఎటువైపు బయట అనేది. 1కి 10 సార్లు చెక్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఇది పైన షైనింగ్ ఉంది, లోపల ఏమో మామూలుగా ఉంది. ఈ షైనింగ్ క్లాత్ మీద ఇలా పెట్టాను. స్టార్టింగ్లో మిషన్ మీద చేయలేరండి లైనింగ్ జాయింట్ చేయటం, కానీ ఇలా హ్యాండ్ వర్క్ చేసుకోవాలి. లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఇలాగా మనం జాయింట్ చేసుకోవాలండి. పన్నాకి 2 పన్నాలుగా కట్ చేశాను కాబట్టి ఆ 2 పన్నాలు ఇలాగా మనం హ్యాండ్ వర్క్ చేసుకున్నామంటే ఈజీగా ఫిల్లు వచ్చేస్తాయి. కానీ డైరెక్ట్ మనం స్టార్టింగ్ అప్పుడు ఎవరికి అలాగా సాధ్యం కాదండి. ఇలా స్టార్టింగ్లో హ్యాండ్ వర్కే చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు, ట్రైనింగ్ అయ్యేవాళ్ళు. ప్రాక్టీస్ అయిన తర్వాత మిషన్ మీద ఈ కార్నర్ జాయింట్ చేసుకోవచ్చు. కానీ కిందే మనం ఏ డౌట్ ఉన్నా కానీ క్లియర్ చేసుకొని మిషన్ మీద స్టిచ్ చేసుకోవాలి. అలా మిషన్ మీద ఉండి ఆలోచిస్తూ టెన్షన్ ఉండిపోతుంది. అలా కాకుండా మనం ఈ ఫ్లోర్ మీదే చూసుకోవాలి. ఈ క్లాత్ని ఇలా పరుచుకొని ఒక పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ వేస్తున్నాను. సమానంగా చూసుకోవాలి. సమానంగా చూసుకొని
మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. బాగా గమనించండి. షైనింగ్ క్లాత్ మాత్రం కంపల్సరిగా ఇటు పై భాగంలో పెట్టాలి. లేకపోతే కిందకు పెట్టారంటే అది షైనింగ్ కనిపించదు ఈ పైకి. ఇది కూడా సేమ్ దానిలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలాగా. స్టార్టింగ్లో ఓపిక స్టిచ్చింగ్ చేసుకోవటం అలవాటు చేసుకోండి. ఆ తర్వాత మిషన్ బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత మిషన్ మీద జాయింట్ చేసుకోవచ్చు. ఇలా సమానంగా పెట్టుకోవాలి, ఎక్కువ తక్కువ రాకూడదు. ఫిల్టులు వేసే విధానం ఇది. కుచ్చులు ప్రాకండి, కుచ్చులు పెట్టుకోవాలి. టోటల్ మెజర్మెంట్స్ వచ్చేసి నడుము కొలత కరెక్ట్గా 24 అంగుళాలు ఉందండి. 24 అంగుళాలని మనం ఆఫ్ చేసుకుంటే 12 అంగుళాలు వస్తుంది. చూడండి, 12 అంగుళాలు. ఇది ఫ్రంట్ పార్ట్ 12 అంగుళాలు, బ్యాక్ పార్ట్ 12 అంగుళాలు రావాలి. ఇప్పుడు ఈ 12 అంగుళాలు రావాలి. ఇంత పన్నా మొత్తం కుచ్చుల్లో కవర్ చేయాలి. మనం ఫిల్ట్లు ఎలా పెట్టాలి అనేది చూపిస్తున్నాను. డైరెక్ట్ మిషన్ మీద అయితే ట్రైనింగ్ స్టార్టింగ్ వాళ్ళకి అస్సలు రాదండి. నేను ఇస్తాను గ్యారంటీ, ముందుగానే చెప్తున్నాను. ఇలా చూసుకోవాలి కరెక్ట్గా. ఈ ఫిల్టు ఇది ఖర్చుకు వదిలేసుకోవాలి. ఇలాగా 2 ఇంచెస్ ఖర్చుకి వదిలేసుకొని ఇప్పుడు కంటిన్యూగా ఫిల్ట్ పెట్టాలి మనం ఇలాగా. ఈ ఫిల్ట్ ఇలా పెట్టిన తర్వాత ఈ నీడిల్స్ ఉంటాయి కదండి, ఈ నీడిల్స్ని ఇలా మనం దీనికి ఇలా పెట్టాలి. బాగా గమనించండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చిన్న చిన్న కుచ్చులుగా. ఫిల్ట్కి నీడిల్ తీసుకొని పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను మిడిల్లో డాట్ పెట్టాను, ఇది ఫోల్డింగ్ చేసి ఇక్కడ డాట్ పెట్టాను. 12 అంగుళాలని ఈ పన్నాకి 6 అంగుళాలు రావాలి.
లోపల లైనింగ్ కూడా సమానంగా రావాలి. ఇలా ఫిల్స్కి కరెక్ట్గా రావాలి. ఇలా స్కేల్తో కరెక్ట్గా అనుకుంటే ఇక్కడ నీట్గా వస్తుంది. ఇదిగోండి డాటు. ఇక్కడికి 6 వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందండి. డాటును బాగా గమనించండి. ఇదిగోండి డాటు 6 కరెక్ట్గా 6 ఉంది. ఇంత మనం ఖర్చులో వదిలేసుకున్నాం, కరెక్ట్గా 6 వచ్చింది. ఇది కూడా మళ్ళీ పన్నా 6 రావాలి. చూడండి, మనకి అనుకున్న విధంగా కరెక్ట్గా 12 అంగుళాలు వచ్చింది. ఈ 12 అంగుళాలు బాగా గమనించండి. ఈ పార్ట్కి వచ్చేసి మనం ఇక్కడ డాట్ పెట్టుకున్నాం, 6 అంగుళాలు వచ్చింది. చూడండి, ఇక్కడ డాట్ ఉంది. ఈ డాట్కి 6 అంగుళాలకి కరెక్ట్గా ఇటువైపు ఫిల్స్ ఓకే అయిపోయాయి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 6 అంగుళాలు వచ్చేసాయి. ఇటు సైడు టూ సైడ్స్ మనకి ఖర్చులో వెళ్ళిపోద్దండి. కరెక్ట్గా మనం ఫ్లోర్ మీదే ఫిల్స్ ఎలా పెట్టాలి అనే విధానాన్ని చూసుకోవాలి. 1కి 10 సార్లు చూసుకొని ఇలా నీడిల్ గుచ్చుకుంటూ వెళ్తే ఆ తర్వాత మళ్ళీ మనం మిషన్ మీద ఇలా స్టిచ్చింగ్ చేసుకొని ఈ నీడిల్ తీసేసి మనం బాడీ పార్ట్కి జాయింట్ చేసుకోవచ్చు.
నేను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చేసే విధానం చూపిస్తున్నానండి. ఇది నేను బేసిక్ నుండి చెప్తున్నాను కాబట్టి ఇలా ఇంత కష్టపడి నేను మీకోసం చేస్తున్నాను. అదే నేనైతే డైరెక్ట్గానే పెట్టేస్తాను. స్టార్టింగ్ వాళ్ళకి మాత్రం ప్రాక్టీస్ అయిన తర్వాత డైరెక్ట్ మిషన్ మీద పెట్టాలండి ఇలా కుచ్చులు. కానీ మనకి టెన్షన్ వస్తుంది కాబట్టి స్టార్టింగ్లో ఇలా నీడిల్ గుచ్చుకొని ఉంటే ఏ ఫిల్ట్కి ఆ ఫిల్ట్ నీడిల్ గుచ్చుకొని ఉంటే చాలా ఈజీగా అయిపోద్ది, చాలా అందంగా ఉంటుందండి. ఫినిషింగ్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది. వీళ్ళు ట్రైనింగ్ అయ్యేటప్పుడు నేర్చుకున్న ఫ్రాకే అనుకోరు మీరు స్టిచ్చింగ్ చేస్తే. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అయితే ఎలా రెడీ చేసి పెట్టామో నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా అలాగే రెడీ చేసి పెట్టుకుందామండి. ఇవన్నీ ఇలాగే స్టార్ట్ చేసుకోవాలి. ఈ స్కేల్ని కూడా మనం ఫోల్డింగ్ కరెక్ట్గా రాకపోతే ఇలా స్కేల్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఫింగర్స్ తోటి ఇలా పట్టుకొని ఇలా క్లాత్ని ఇక్కడ సమానంగా తీసుకొని ఇది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. మనకి తయారు వచ్చేసి 6 ఇంచెస్ రావాలి. మనం 4 డివైడ్ చేస్తే ఇలా కొంచెం లాంగ్గా పెట్టాలి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీడిల్ పడుతుంది కాబట్టి. మళ్ళీ ఈ పార్ట్ వచ్చేసి ఇలాగా తీసుకోవాలి. ఈ స్కేల్తో కూడా ఇలా పెట్టుకోవచ్చు. మీకు కరెక్ట్గా ఫోల్డింగ్ రాదు అనుకుంటే ఈ స్కేల్ కూడా మనకి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇలా కరెక్ట్గా పెట్టుకొని నీడిల్ మళ్ళీ ఇలా గుచ్చుకుంటూ ఉండాలి.
ఈ విధంగా కుచ్చుల్ని ఇలా రెడీ చేసుకున్నామండి. ఎందుకు 1కి 10 సార్లు చెక్ చేసుకొని చేసుకోవాలంటే చూడండి 24 అంగుళాలు ఉంది కాబట్టి నడుము 4 మడతలు వేసాము. 4 మడతలకి ఒక భాగం 6 అంగుళాలు రావాలి. డబల్ మీద అయితే 12 అంగుళాలు రావాలి. మనం 1 మీటర్ తీసుకున్నాం ఫ్రంట్ భాగానికి, ఫ్రంట్ పార్ట్కి 1 మీటర్ తీసుకున్నాం. ఈ 1 మీటర్లో కరెక్ట్గా మనం 12 అంగుళాలు మనకి నడుము దగ్గర వచ్చేలా చూసుకున్నామండి. ఇంకోటి చూడండి, ఇది ఉన్న క్లాత్ ఖర్చులోకి పోతుంది. ఇటు 2 సైడ్స్ ఎగస్ట్రా ఉన్నది, ఈ 2 సైడ్స్ ఉన్న క్లాత్ మొత్తం ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఈ 12 అంగుళాలు మనకి కరెక్ట్గా ఉంటుంది. 1 మీటర్లో మనం ఈ 12 అంగుళాల్లో మనం కుచ్చులు పెట్టుకున్నాం. 1 మీటర్ ఇదిగోండి చూడండి, ఈ 1 మీటర్ కింద గేరా దగ్గర మనం కొలుసుకోవచ్చు, ఇలా మెజర్ చేసుకోవచ్చు. 39 అంగుళాలు 1 మీటర్ వచ్చేసి, ఇంకోండి బాగా గమనించండి, 39 అంగుళాలు 1 మీటర్ వచ్చేసి 1 మీటర్ని మనం ఫ్రంట్ పార్ట్కి తీసుకున్నాం అన్నమాట. కరెక్ట్గా 12 అంగుళాల్లో మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాము. అది ఎలాగా, దాన్ని డబల్ చేసుకొని 6 అంగుళాలు 1 పార్ట్, 6 అంగుళాలు 1 పార్ట్ వచ్చేలాగా మనం పెట్టుకున్నాం. అలా ఎందుకు పెట్టాలంటే ఒక కుచ్చు ఎక్కువ రాకుండా, ఒక కుచ్చు తక్కువ రాకుండా మనకి ఆల్ రౌండ్ నడుం చుట్టూరు కరెక్ట్గా క్లాత్ రావాలి కాబట్టి అలా మనం డివైడ్ చేసుకొని మనం కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. లేకుంటే 1 సైడు కుచ్చులు క్లాత్ ఎక్కువ పెట్టేస్తే బరువు అనిపిస్తుంది, 1 సైడ్ తక్కువ పెడితే మనకి క్లాత్ తేలికగా అనిపిస్తుంది. అది చాలా రాంగ్ అండి. 1కి 10 సార్లు చెక్ చేసుకొని మనం ఇలా డివైడ్ చేసుకొని మనం కుచ్చులు పెట్టుకోవాలి. కుచ్చులండర్ లాంగ్ ఫ్రాక్ ఇది. ఇప్పుడు రెడీ చేసుకున్న పార్ట్స్ బాడీ పార్ట్కి ఎలా జాయింట్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.